హలో గైస్, అందరూ బాగున్నారా? సరే గైస్, ఈరోజు వీడియో వచ్చేసరికి నిన్న వచ్చేసి మనకైతే లేట్ అయితే అయిందనమాట. సో వీడియో తీయలేకపోయాం. సో ఈ రోజు అయితే వీడియో అయితే మనం తీస్తాం. ఈ రోజు వీడియో వచ్చేసరికి చెప్తాను చూడండి. ఏంటంటే మనం చెప్పాం కదా, నేనైతే దాన్ని కట్ చేస్తాను అని చెప్పాను నేను. సో ఇప్పుడైతే దాన్ని కట్ చేద్దాం. దాన్ని కట్ చేసి మీకైతే దాన్ని ఎలాగ నేను వాడతాను అంటే బ్రీడింగ్ సెటప్ ఎలా వాడతాను అయితే మీకు చూపిస్తాను. అలా గైస్ చెప్పాం కదా, మనం అయితే ఇలాంటి డబ్బా అయితే తీసుకోవాలి. ఇలాంటి డబ్బా తీసుకొని ఏం చేయాలంటే చూడండి, ఈ హోల్ ఏ పక్క అయితే ఈ హోల్ అయితే ఉందో ఆ పక్క అయితే మనం కట్ చేసుకోవాల్సి వస్తుంది. సో మనం ఇప్పుడు ఏ పక్క కట్ చేయాలంటే తెలుసు కదా, ఇప్పుడు ఈ పక్క అయితే మనం ఇది కట్ చేసుకుంటూ రావాలి. సో ఈ హోల్ వచ్చేసి మనకైతే వాటర్ అయితే బయటకు వచ్చేదానికి అయితే ఉంటుంది. సో అందుకోసం అయితే మనం ఈ హోల్ ఈ పక్కే పెట్టుకోవాలి. సో ఇప్పుడైతే మనం దీని చుట్టూ మార్కెటింగ్ చేసుకోవాలి, తెలుసు కదా. దీని చుట్టూ మార్కింగ్ అయితే చేసుకోవాలి. దీని చుట్టూ మార్కింగ్ చేసుకుంటే అప్పుడు మనకు ఈజీగా ఉంటుంది ఎలా కట్ చేసుకోవాలని. సో ఇప్పుడైతే చెప్తాను చూడండి. ఇలాంటి మార్కర్ అయితే ఒకటి తీసుకోండి. ఇలాంటి మార్కర్ ఒకటి తీసుకున్నప్పుడు ఏం చేయాలంటే, మార్కర్ తీసుకున్న తర్వాత ఒక స్కేల్ అయినా పెట్టుకోండి. స్కేల్ అయినా అవసరం లేదు, మ్యాక్సిమం మనం చేత్తోనే తీసేస్తాం. స్కేల్స్ అవసరం లేదు కాబట్టి సో మార్కింగ్ అయితే పెట్టుకోండి. చూసే కదా, మార్కింగ్ అయితే పెట్టుకున్నాం. మీకు కనబడుతుందో చూడండి. మార్కింగ్ అయితే ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకుంటే మీకు మార్కింగ్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే కట్ చేసేప్పుడు ఈజీగా ఉంటుంది. సో ఇలాంటి బార్డర్ అయితే తీసుకున్నాను. సో ఇప్పుడు మనం కట్ చేసేదానికి తెలుసు కదా, యాక్సా బ్లేడ్ అయితే వాడతాము. యాక్సా బ్లేడ్ కూడా తెచ్చి చూపిస్తాను చూడండి. ఈ ఎండ చాలా ఎక్కువైతే అవుతుంది గాయస్, ఎందుకంటే ఎండ చాలా విపరీతంగా కొడుతుంది. పొద్దునే కరెక్ట్గా టైం కాస్త 7 కూడా అవ్వలేదు, కానీ ఎండ అయితే చాలా ఎక్కువైతే వస్తుంది. సో అందుకోసం అయితే నేను ఒక నీడ కింద అయితే కూర్చున్నాను. ఏం నీడ అంటే ఏదో నీడ కాదు, తెలుసు కదా, ఇలాగా ఒక డిష్ గొడుగు అయితే ఉంది. ఆ డిష్ గొడుగుకి షాడో అయితే పడుతుంది అనమాట. ఈ పక్క షాడో అయితే పడుతుంది. సో ఆ షాడో కింద అయితే కూర్చోన్నాను అనమాట. ఎండ చాలా ఎక్కువ ఉండడం వల్ల ఉండలేకపోతున్నాం. వీడియో తీసేదానికి కూడా ఇసుకొస్తుంది. ప్లస్ వీడియో వచ్చేటప్పుడు కూడా కొంచెం డార్క్, ఎలా అంటే వైట్ కలర్లో వచ్చేస్తుంది అనమాట. వీడియో కూడా కరెక్ట్గా రావట్లా. సో నేనైతే ఒక నీడ కింద అయితే కూర్చున్నాను. చూద్దాం ఇప్పుడైనా ఒక వీడియో వస్తుందో చూసి మీరైతే నేట ప్రాసెస్ కంటిన్యూ చేస్తాను. సరే, ఇంకా మనం ఎంత చేస్తే అది పోయేటట్లేదు. వెనకాల బ్యాక్గ్రౌండ్ గురించి పట్టించుకోమాకండి. వెనకాల అయితే చాలా వైట్గా అయితే వచ్చేస్తుంది. సో ఇంకా ఫోకస్ అంతా ఇంకా నా పైన పెట్టారంటే మీకు కొంచెం అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. వెనకాల ఏంటంటే అది ఎండ వల్ల ఫోన్ రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. వైట్ కలర్లో రిఫ్లెక్ట్ అయిపోతుంది చుట్టుపక్కల. ఎంత ట్రై చేసి అది పోలేదు. సో చూస్తాను ఇంకొకసారి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వస్తాం. మొత్తానికి ఏదో ఒక అడ్జస్ట్మెంట్ అయితే చేశాను. సో ఇంకా లాస్ట్కి ఏంటంటే తెలిసిందే కదా, మనమైతే ఇప్పుడైతే దీని అయితే మార్క్ అయితే చేసి పెట్టుకున్నాను. ఈ మార్క్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇందోండి ఏంటంటే యాక్సా బ్లేడ్ అయితే తెచ్చుకున్నామాట. యాక్సా బ్లేడ్తో దీని చుట్టూరు కొయ్యాల్సి వస్తుంది. సో దీని అయితే డైరెక్ట్గా అయితే కొయ్యలేమన్నమాట, ఎందుకంటే మనకి ఏ పక్క ఇది కోసేదానికి లేదు కనుక. సో దానికంటే ముందు ఏం చేస్తానంటే, నేను ఇలాంటి ఒక నైఫ్ అయితే తీసుకున్నాను. ఇలాంటి ఒక లైటర్ నైఫ్ తీసుకున్నప్పుడు ఏం చేస్తామంటే, మీకు ఇప్పుడు ఫోకస్ అంతా ఇప్పుడు దీనిపైన మీకు చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు మొత్తాన్ని చెప్పాను కదా, లైటర్ అయితే తీసుకోవాలని. ఇప్పుడు ఈ లైటర్ ఏం చేయాలంటే, ఇలాంటి లైటర్ తీసుకొని ఏం చేస్తామంటే, మనం ఒక దగ్గర అయితే స్పాట్గా ఒక కాల్చుకోవాలన్నమాట. ఏంటంటే ఇప్పుడు ఇది ఉంటుంది కదా యాక్సా బ్లేడ్, ఇది అయితే డైరెక్ట్ మనం దీంట్లో దోర్చలేము. సో ఫస్ట్ ఈ బ్లేడ్ నిప్పుకునేద్దాం. ఈ బ్లేడ్ ఇప్పుకునేసామంటే మనకు ఒక ఈజీగా అయితే ఉంటుంది అనమాట. ఏంటంటే చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది డైరెక్ట్గా అయితే ఇక్కడ కొయ్యలేము అనమాట. ఇక్కడ కొయ్యలేము అంటే కష్టం, అసలు కొయ్యలే ఉంది, ఎన్ని కోసలేక ఉండదు. సో అప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ బ్లేడ్ ఎక్కడికైతే ఇట్లా పడుతుందో ఈ ఉంది కదా ఈ లెంత్ పట్టే అంటే అయితే మనం దిగేదానికైతే ఒకరు కాల్చుకోవాలి. అప్పుడైతే కాల్చుకున్నామంటే మనం డైరెక్ట్ కోసుకునేందుకు ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు దాని అయితే కాల్చుకుని అయితే మీకు చూపిస్తాను చూడండి. ఆ కత్తి అయితే బాగా కాల్చిస్తున్నాను. ఆ కత్తి బాగా కాల్చిన తర్వాత హోల్ అయితే పెట్టుకుందామని అయితే రెడీగా ఉన్నాను. హోల్ అయితే పెట్టుకుంటా ఉన్నాను అనమాట. ఎందుకంటే ఆ లెంత్ సరిపోయే హోల్ అయితే పెట్టుకోవాలి కాబట్టి ఆ లెంత్ సరిపోయే హోల్ అయితే పెట్టుకుంటా ఉన్నాను. సో ఇంకా ఆ హోల్ పెట్టుకున్న తర్వాత ఏం లేదు, ఇంకా బ్లేడ్ తీసుకుని కట్ చేయడమే కాబట్టి ప్రజెంట్ అయితే ఆ హోల్ పెట్టుకుంటున్నాను. హోల్ పెట్టుకుని అయితే కటింగ్ అయితే చూపిస్తాను చూడండి.
ఇంకా హోలింగ్ అయితే పెట్టుకునేసిన తర్వాత బ్లేడ్ ఎత్తుకొని అయితే కట్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. సో అలాగా మామూలుగా దాన్ని లోపలికి దూపి కట్ చేస్తూ ఉంటే చెయ్యి అయితే చాలా మంటేస్తుంది. సో అలా కాకుండా ఇంకా ఆ ఫ్రేమ్ అయితే పెట్టుకొని అయితే కట్ చేస్తున్నాను అనమాట. అప్పుడైతే కొంచెం చెయ్యికి పట్టుకొని గ్రిప్ ఉంది, ప్లస్ అది బాగుందనమాట. సో బ్లేడ్ని పట్టుకొని కట్ చేస్తుంటే చెయ్యి చాలా నొప్పి అయితే చేస్తుంది. సో ఇంకా కటింగ్ అయితే మొత్తం కటింగ్ ఏందో చూపిస్తాను. సో మొత్తం వీడియో చూపించాలంటే చాలా లేట్ అయిపోతుంది, లెంత్ అయిపోతుంది వీడియో. సో అందుకోసం అయితే నేను మొత్తం కట్ చేసి లాస్ట్ ఒక 10% అయితే వీడియో ఇంకా స్టార్ట్ చేస్తాను. ఈ కటింగ్ అయితే దాదాపు నాకు ఒక 30 మినిట్స్ అయితే పట్టింది. 30 మినిట్స్ చూపించాలంటే చాలా కష్టం కాబట్టి వీడియో అయితే పాస్ అయితే చేశాను. సో ఇంకా లాస్ట్ 10 మినిట్స్ అనమాట కోసేసాను అనమాట. ఇదంతా కోసేసాను. సో ఇది బాక్స్ కోసేసిన తర్వాత మనం డైరెక్ట్గా వాడుకోలేము, ఎందుకంటే ఇది వాళ్ళు చెప్పాను కదా, ఇది ఆల్రెడీ కెమికల్ బాక్స్ అనమాట. సో ఈ డబ్బాని మనం డైరెక్ట్గా వాడలేం కాబట్టి ఈ డబ్బా నేను వారం దాకా నీళ్ళు పోసి నానబెట్టాను అనమాట. ఉప్పు, నీళ్ళు, సరుపు నీళ్ళు అన్నీ వేసి బాగా నానబెట్టిన తర్వాత ఇది యూస్ చేస్తున్నాను. సో ఇదైతే మొత్తానికి 1 వీక్ అయితే నానబెట్టాను అనమాట. 1 వీక్ నానబెట్టిన తర్వాత ఇప్పుడైతే వీడియో ఎడిటింగ్ అయితే చేస్తున్నాను, ఎందుకంటే మీకు అప్పుడే చూపిలేను కదా ఇది ఎలా నానబెట్టానని. సో ఈ 1 వీక్ అంతా నానబెట్టాలి. మొత్తానికి డబ్బా అయితే మనం కట్ చేసాం కదా, ఈ డబ్బాని కట్ చేసిన తర్వాత నానబెట్టేసిన తర్వాత ఆ తర్వాత ఎలా యూజ్ చేస్తాను చూపిస్తాను చూడండి. మీకు మీ ఇంటి పక్కన డబ్బాలు దొరికితే వేస్ట్ చేయకుండా పడేయకుండా ఇలాగైతే యూస్ చేసుకోండి. ఏంటంటే చాలామంది టాప్ అయితే కట్ చేస్తారు. టాప్ కట్ చేస్తారంటే మీకు స్పేస్ అయితే ఎక్కువ ఉండదు ఫిషెస్ తిరిగేదానికి. సో ఇలాగైతే కట్ చేసుకోనమాట, రెక్టాంగిల్ షేప్లో కట్ చేసుకున్నారంటే మీకు స్పేస్ ఎక్కువ ఉంటుంది. వాటర్ వచ్చినా, హై లెవెల్ వచ్చినా కింద అయితే పోద్ది అనమాట. సో ఇలా అయితే కట్ చేసుకోండి. ఇలాగైతే ఒక బెస్ట్ యూస్ఫుల్ అవుతుంది అనమాట. క్యాన్ వచ్చేసి చాలామంది ఎరగట్లోకి అలా వేసుకోకుండా ఇలాగైతే యూస్ చేసుకోండి, మీకు ఒక యూస్ఫుల్గా అయితే పనికొస్తుంది. సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే కడుక్కుంటున్నాను దాన్ని, అంటే ఫస్ట్ ఇప్పుడే కదా కోసింది, లోపల ఏమైనా జిడ్డ ఇన్ని ఉంటుంది. సో ప్రజెంట్ అయితే కడుక్కుంటున్నాను. ఇలా కడుక్కొని ఇలా ఒక వారం దాకా అయితే నానబెట్టాను అనమాట. వారం తర్వాత నానబెట్టిన తర్వాత వీడియో అయితే అప్పుడైతే కంటిన్యూ చేస్తాను. సో ఇప్పుడైతే ప్రజెంట్ దాన్ని అయితే మామూలుగా కడుక్కొని అయితే పెడుతున్నాను అనమాట. సో ఇంకా వారం అయిందనమాట. ఈ వారం తర్వాత ఏం చేస్తున్నాను అంటే వాటర్ అయితే ఫుల్గా పట్టేశాను. వాటర్గా ఫుల్ పట్టేసి ప్రెసెంట్ అయితే ప్లాంట్స్ అయితే గ్రో చేయాలని చెప్పి ప్లాంట్స్ అయితే చేస్తున్నాను. సో మీరు కూడా ఇలా గ్రో చేసుకోవాలంటే చేసుకోవచ్చు, ఎవరైనా ఎలాగైనా చేసుకోవచ్చు. సరే గైస్, వీడియో అయితే ఎండ్ చేస్తాను. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైతే చూస్తున్నారో మర్చిపోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటా. బాయ్ బాయ్.